మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మీ మనవి, మీ ప్రార్థన దేవునికి తెలియచేయుడి అంటూ 5వ వచనంలో చాలా చక్కగా తెలియజేస్తుంది. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి చింతపడకోకుండా, దేని గురించి దిగులు లేకోకుండా, విచారణ లేకోకుండా మీ విన్నపములను దేవుడికి తెలియచేయండి. చెప్పుకోండి, వేడుకోండి, విన్నవించుకోండి, ప్రార్థన చేయండి, బ్రతిమలాడుకోనండి, సాగిన పడండి అని పౌలు పిలుపు సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే ఎప్పుడు సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషం, దిగులు వద్దు, ఎప్పుడు సంతోషమే, విచారణ వద్దు. ఎందుకు? దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎందుకు విచారపడతారు? ఎందుకు దిగులు పడతారు? ఎందుకు చింతపడతారు అని తెలియజేస్తున్నాడు. అంటూ మీ సహనం సకల జనులకు తెలియచేయుడి అంటాడు. మీ సహనం, మీ ఓర్పు సకల జనులకు తెలియచేయుడి. మీ విషయాన్ని అందరికీ తెలియాలి, మీ సహనాన్ని అందరికీ తెలియపరచాలి. మన కీర్తిని అందరికీ తెలియపరుస్తాం, మన ఘనతను అందరికీ తెలియపరుస్తాం. మనకు ఉన్నది కొద్దిగైనా కానీ ఎంతో ఉన్నట్టుగా అందరికీ తెలియపరుస్తాం. అది కాదు దేవుడు కొడతారు. అది కాదు మీ సహనం, మీ ఓర్పు, మీ జాలి, మీ కరుణ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు, దీనత కలిగిన మనసు, విధేయత కలిగిన మనసు, వినయం కలిగిన మనసు అందరికీ తెలియచేయి. కొందరికి కాదు, అందరికీ, కొద్దిమంది కాదు, అందరికీ తెలియజేయాలి అంటూ ఎంత చక్కగా. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. అలా అంటే దేవుడు మన తలంపులకు, మన హృదయానికి కాపుదల భద్రత